ఈనాటి వార్తా విశేషాలు. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వైనం. దీపం 2 పథకానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఈ నిధుల్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకి అందజేత. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా పలువురు ప్రముఖులతో లోకేష్ భేటీ. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాప్తో సమావేశం. ఆంధ్రప్రదేశ్లో అమెజాన్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. జర్నలిస్టుల సమస్యని పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి నారాయణ వెల్లడి. వీలైనంత త్వరగా జర్నలిస్టుల ఇళ్ల గురించి సీఎంతో చర్చించి జర్నలిస్టులకి సొంతింటి కల నెరవేరుస్తామని వ్యాఖ్య. తెలుగు ప్రజలకి సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. దీపం 2.0 పథకం అమలుతో ఈ దీపావళిని మరింత కాంతివంతం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. దీపం పథకానికి ఇప్పటికే దరఖాస్తులు చేసుకుంటున్నారని వెల్లడించారు. ఏడాదికి 3 విడతల్లో ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్ముని విడుదల చేయనుంది. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకి కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాల్లో జమ కానుంది. కేంద్రం ఇచ్చే రూ. 25 రాయితీ పోను మిగిలిన రూ. 876 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం అమలుకి ప్రతి ఏటా 2,684 కోట్లు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్ధిదారులు బాలమ్మ, ఏలూరు నుంచి వచ్చిన లబ్ధిదారు భవానీ, విజయవాడ నుంచి వచ్చిన లబ్ధిదారు మంగతాయారు, సింగిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. దీపం 2 పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చిన ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధుల్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకి అందజేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సబ్సిడీ మొత్తాన్ని అందజేశారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అయ్యే 2,684 కోట్ల ఖర్చుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం పెట్రోలియం సంస్థకి చెక్కు అందజేసింది. 2,684 కోట్లు మంజూరుకి అంగీకారం తెలుపుతూ మొదటి సిలిండర్కి ఖర్చు అయ్యే 894 కోట్లు పెట్రోలియం సంస్థలకు అందించింది. దీంతో దీపం 2 పథకంలో భాగంగా ప్రతి 4 నెలలకి 1 సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకి అందించనుంది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాల్లో జమ కానుంది. కేంద్రం ఇచ్చే రూ. 25 రాయితీ పోను మిగిలిన రూ. 876 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం అమలుకి ప్రతి ఏటా 2,684 కోట్లు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్ధిదారులు బాలమ్మ, ఏలూరు నుంచి వచ్చిన లబ్ధిదారు భవానీ, విజయవాడ నుంచి వచ్చిన లబ్ధిదారు మంగతాయారు, సింగిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా పలువురు ప్రముఖులతో లోకేష్ భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఏపీ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్లతో భేటీ అయిన మంత్రి ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాప్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని, సులభతరమైన పౌర సేవలకి సహకారం అందించాలని కోరారు. లాస్ వేగస్ లో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ప్రాంగణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రేచల్ స్కాప్ ని కలిసి ఏపీలో పెట్టుబడుల అవకాశాలని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రపంచ మార్కెట్లో క్లౌడ్ సేవలు, పరిష్కారాలని విస్తరించడంలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏఐ అండ్ ఎంఎల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణకి ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రభుత్వాలు భారీ పారిశ్రామిక సంస్థలకి డిజిటల్ సొల్యూషన్స్ సేవలు అందించడమే లక్ష్యంగా స్పష్టం చేశారు. క్లౌడ్ కంప్యూటరింగ్, స్టోరేజీ, డేటా నిర్వహణ సేవల్లో అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తున్నామని అన్నారు. Segments. So I met palm oil farmers, paddy farmers, mango farmers, date farmers, banana farmers, mirchi farmers. You know, what was fascinating for me is that they're working hard, they're investing money ahead of time, and they're not sure at the end are they going to make money or not. And they're doing this every crop cycle. So the way I looked at it, I said, you know, there are two parts of this equation. One,
we need to reduce the cost of production. Two, how do we grow commodities and variants of our commodities which we can take to the globe? Now, I'll give you an example. I mean, all of us know that Rayalaseema is known for mango. But predominantly, we grow varietals that we want. Why can't we grow varietals that the world wants? And varietals that Europe wants, Japan wants, which are also higher value in nature. And that's where I believe that state can play a very important role in guiding farmers. Similarly, our dates is another big area. Banana, dragon fruit, chiku is another area. So I think there's a lot of work that we can do as a government in terms of guiding farmers, giving not just subsidies alone, but inputs and even strengthening it with research stations and ensuring that the optimal output and productivity comes from the respective farms. So for me, that's of great interest and passion. The same thing applies even to, palm oil farmers. If you look at it, thanks to Annagaru, Andhra and Telangana, the two Telugu-speaking states have a very important role to play in palm oil, and we help government in terms of saving our forex. We have to support them, but we have to be in the smart way. We have import duties and exports subsidies based on the inflation. So how can we have a table making it easy so that government can take appropriate decisions? For me is very fascinating. So these are, I think, interventions you'll see at a policy level that will come up. And I truly believe that Rayalaseema particularly has a great opportunity to leapfrog in agriculture. It's amazingly fertile soil, and just giving water through drip and giving extension to the appropriate horticulture crop, I think, can truly transform agriculture in that sense. And the last bit I'd like to add is technology plays an important role, more so from government's ability to map which commodity is being grown where and in what quantities, and how should government be prepared in terms of sale price hikes or slumps. Because there are days when tomatoes are highly priced, there are days when tomatoes go for 10 paisa, 50 paisa kg. So I think our government's ability to forecast that, prepare for that, and guide, advise farmers for that, I think will be very important, and that's something that we'll work on this time. Yeah, on the context of that, I've seen in your previous turn, you also attended Davos, and given that context, wanted to understand what is your strategy for attracting a lot of FDI, because I've seen you have delivered successfully on the government promise for Kia, and also you're quoting Foxconn and Brookfield. What do you see your strategy for, bringing a lot of FDI investments to the state of AP? Fundamentally, two things. Number one, India requires a lot of policy intervention at the national level to attract greater investments to our nation. See, today, honestly, it's not just about competing amongst ourselves as states, but we are also competing with other countries. I'm competing with Vietnam for attracting electronics investments. I'm competing with Ecuador on aqua exports. I'm competing with other countries on agri-commodities. So it's very, very important that we largen the pie, create a very conducive environment for medium, large corporates, global corporates to look at India as their hub. Second, it's no longer about ease of doing business, it's about speed of doing business. So all the business process re-engineering that we're doing as state is to focus on speed of doing business. So when I met Chandra sir, who's the chairperson of Tata Sons, and I was asking him what his advice to me would be, he said, just focus on speed of doing business. And he said, today corporates are spending $2, $3, $5 billion on each project. I mean, imagine a 6 months delay. It'll throw their entire business plan out of shape. 6 months delay would result in losses that they have to carry forward on their balance sheet. So our singular focus is on speed of doing business. We will compete with other states, and we will create a very conducive environment in Andhra Pradesh in terms of attracting investments and grounding those investments. And one example of that is how we closed TCS in a 90-minute meeting. That's the way we will work and get investments into state of Andhra Pradesh. Wow, that's a
పాత్రికేయ వృత్తిలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు అతి తక్కువ జీతాలు పొందుతూ నిబద్ధతతో సమాజ సేవలో పాలు పంచుకుంటున్నారని మంత్రి నారాయణ, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావులు తెలిపారు. జర్నలిస్టుల సమస్యని పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని అన్నారు. వాస్తవ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని వార్తలు ప్రచురించి జర్నలిజానికి మరింత వన్నె తెచ్చేందుకు కృషి చేయాలని చెప్పారు. పీఎం స్వనిధి పథకం అమల్లో ఉత్తమ పనితీరుని కనపరిచిన అధికారులకి, బ్యాంకర్లకి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళల్ని లక్షలాధికారుల్ని చేయటమే లక్ష్యంగా పథకాలని అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే పేదలంతా కూడా ఈ పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పనితీరు కనపరిచిన అధికారులు, బ్యాంకర్లకి అవార్డులు సాధించిన మున్సిపాలిటీ కమిషనర్లకి అభినందనలు తెలిపారు. ఈ పథకం రుణాలపై కేంద్రం 7% వడ్డీ రాయితీ ఇస్తుందని, కేవలం 4.5% వడ్డీ మాత్రమే లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందని చెప్పారు. పేదలంతా కూడా పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. సీఎం స్వనిధి పథకం కింద 5,48,957 దరఖాస్తులు రాగా 5,02,894 మంది పేదలకి రుణాలిచ్చారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పొదుపు మహిళలు వ్యాపారాలు చేస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నేను ఫస్ట్ యూనియన్ బ్యాంక్లో 5,000 అప్పు తీసుకున్నా. నెల్లూరులో అన్నారపురం సొంత స్థలం ఉంటే అక్కడ ఇల్లు రినోవేట్ చేయడం కోసంగా అక్కడే కోచింగ్ ఇచ్చేవాడిని. ఆ రూమ్ రినోవేట్కి 5,000 తీసుకున్నా ఫస్ట్ అప్పు. 1979 యూనియన్ బ్యాంక్. ఆ తర్వాత అంచెలంచెలుగా కష్టపడుతూ ఈరోజు ఎదిగాను. ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, 10,000తో ఆగదు, 20,000తో ఆగదు, 50,000తో ఆగదు, కోటితో ఆగదు, 5 కోట్లు అంతకంటే పోవచ్చని. అందువల్ల మీకు ఎవరైనా కష్టపడితే ఒక పద్ధతి ప్రకారం అయితే ఏ స్టేజ్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరుకున్న రీచ్ కావచ్చు. ఉదాహరణకు నేనే. అందువల్ల మీరు అందరూ చేయండి. మేము ప్రభుత్వం తరఫున అన్ని విధాలా మీకు కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తూ మీ యొక్క కార్యక్రమానికి మీ అందరితో నేను పంచుకున్నందుకు మరొకసారి మీ అందరిని కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. స్ఫూర్తిదాయకమైన మీ విజయగాథతో పాటు ఇప్పటి వరకు కొద్దిమంది స్ట్రీట్ వెండర్స్ విజయగాథలు కూడా మాతో పంచుకున్నారు సార్. మీ విజయగాథ ఈ స్థితికి వచ్చిన క్రమం కూడా ఖచ్చితంగా మా అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఇప్పుడు స్ట్రీట్ వెండర్ చిరంజీవి తమ విజయగాథని మీ సమక్షంలో మా అందరితో పంచుకుంటాడు. సభకు నమస్కారం. సభా వేదికను అలంకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ శాఖ మార్చులు శ్రీ మాన్యశ్రీ పి నారాయణ గారికి, మా మెప్మా ఎండి గారికి, అలాగే ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులకి, నాతోటి వీధి విక్రయదారుల సోదరి సోదరమణులకి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముందుగా నా పేరు మెగావత్ చిరంజీవి. మాది గుంటూరు జిల్లా తెనాలి. చిన్న విషయం చెప్పాలి. నేను పెద్దగా ఏం చదువుకోలేదండి. ఏలు ముద్ర కానీ, అప్పు వైటు, అండర్ బ్లాక్, ఉప్పర ఉజాల, అందరు కాల, పైన తలుపు లోపల నిలుపు, ఏమీ లేదు, ఏలు ముద్ర కానీ. అలాగే నేను ఈ స్థితికి నాది చిన్న పానీపూరి బండి వ్యాపారం, ముంత మసాలా బండి. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. ఈ వ్యాపారం 2002లో స్టార్ట్ చేశాను. 10 సంవత్సరాలు బాగానే జరిగింది. 12వ సంవత్సరం 2012లో సమైక్యాంధ్ర బంధులు వచ్చినాయి.
రాష్ట్రం విడిపోయింది. అందరూ అదొక దెబ్బ కొట్టింది నాకు. ఈ 10 సంవత్సరాలు సంపాదించిన సంపాదన అంతా 2012లో పోగొట్టుకుంటే, ఈ 2012 తర్వాత 2013 నుంచి సంపాదించింది రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ సంపాదిస్తున్న కార్యక్రమంలో మాకు స్ట్రీట్ వెండర్ గుర్తింపు కార్డులు ఇవ్వటం జరిగింది మున్సిపల్ శాఖ వారు, ఆ వెప్మా సిబ్బంది ద్వారా. ఆ గుర్తింపు కార్డు తీసుకొని వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. ఇదే క్రమంలో మనందరికీ తెలుసు, కరోనా మహమ్మారి మన భారతదేశం మొత్తం ఆవహించి చాలా ఇబ్బంది పెట్టింది. టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయంలో ప్రజావేదికలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యల్ని వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులతో ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నాయకులు భూ ఆక్రమణలపై ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు వెళ్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా ప్రతి మహిళకి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని హామీని దీపావళి పండుగ రోజు నుంచి అమలు చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. కూటమి చేసిన వాగ్దానాలని అమలు పరుస్తుందని చెప్పారు. 57 డివిజన్లో దీపావళి ఒక రోజు ముందుగానే వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. నా పేరు అశ్విని సార్. నేను తెట్టు కలకడ మండలం నుంచి వచ్చినాను సార్. నా భర్తకి లివర్ ప్రాబ్లం అని చెప్పినారు సార్. 1 మంత్ నుంచి ఫీవర్ ఉంది సార్. ఫీవర్ వచ్చి మోషన్స్ అవుతున్నాయి సార్. మోషన్స్ అవుతుంటే మేము మదనపల్లిలో ఉంటున్నాం సార్. మదనపల్లిలో చిన్న హాస్పిటల్కి వెళ్ళినాం సార్. ఆర్ఎంపీ దగ్గరికి వెళితే మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి రెఫర్ చేసినాను సార్. అప్పుడు మేము చెన్నై గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళినాము సార్. అక్కడికి వెళితే మీ ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలమ్మా, ఫస్ట్ బయాప్సీ చేసినారు సార్. బయాప్సీకి 50,000 తీసుకున్నారు సార్. మళ్ళీ సిటీ యాంజియో చేసినారు సార్, దానికి 30,000 తీసుకున్నారు సార్. తర్వాత దాన్ని చూసి మెడిసిన్ పెట్టినారు సార్. 1 వీక్ తగ్గలేదు సార్. దానికోసం అన్నట్టు మీరు గ్లోబల్ హాస్పిటల్లో మీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలా 50 లక్షలు అవుతుందని చెప్పినారు సార్. మేము ఇప్పటి వరకునే 5 లక్షలు పెట్టేసినాం సార్. మా వల్ల ఇంకేం లేదు సార్. ఎవరన్నా సహాయం చేయండి సార్. నేను 2 బిడ్డలు నేర్చుకుని ఎట్లా సాకాలి సార్. రీసెంట్గా మా నాన్న 4 నెలలు అయినాడు సార్, చనిపోయినాడు సార్. మా నాన్న బండిలో నుంచి పడి 3 ఆపరేషన్లు చేయించినా బతకలేదు సార్. మా ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు సార్. లాస్ట్కి 3 డేస్ బ్యాక్ టాబ్లెట్స్కి ఏం లేవు, రెఫర్ చేసినారు సార్. వాళ్ళ ఇంటికి అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని రండి, ఒకసారి లివర్ బయాప్సీ చేయాలంటే లివర్ డయాలసిస్ చేయాలంటే 5 లక్షలు అవుతుంది అన్నారు సార్. ఒక్కొక్కసారికి 5 లక్షలు అన్నారు సార్. అందుకోసమని ఇంటికి పంపించేసినారు సార్. మాత్రలు తీసుకున్నప్పుడు డబ్బులు లేకుండా ఉంటే నా మాంగళ్యం పెట్టేసి మాత్రలు తీసుకున్నాను సార్. ఎవరన్నా దాసులు ఉంటే నాకు సహాయం చేయండి సార్. నా బిడ్డని నా భర్తని బతికించండి సార్. నా భర్త లేకుండా నేను నా పిల్లలు బతకలేదు సార్. నా భర్త ఏమన్నా అయితే నా పిల్లలు నేను చనిపోతాను సార్. చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, చిరంజీవి సార్, ఎవరు ఒకరు నా భర్తను రక్షించండి సార్, ప్లీజ్ సార్. ఎప్పటి నుంచి ఉన్నారా సార్? నెల నుంచి బాగలేదు సార్. హాస్పిటల్లో ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ ఇస్తారమ్మా? 1 మంత్ నుంచి సార్. 1 మంత్ నుంచి. అంతకుముందు
అంతకుముందు ఏం లేదు సార్, 1 మంత్ నుంచి తీసుకున్నాం సార్. వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు సార్. మేము సీఎం రిలీఫ్ ఫండ్ కి ట్రై చేస్తే వాళ్ళు 10 లక్షలు ఇస్తామన్నారు సార్. 10 లక్షలు ఎటువంటి దీనికి చాలా దొడ్డారు సార్ వాళ్ళు. లేదు సార్, ఇంకా రాలేదు సార్. దసరా వేడుకల్లో సామాన్య భక్తులకి పెద్దపీట వేశామని భక్తులు ప్రతి ఒక్కరూ సంతృప్తిగా దర్శనం చేసుకున్నారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. భక్తుల ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతమయ్యేందుకు కృషి చేసినట్లు తెలిపారు. పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న సీఎం ఆదేశాలతో పీఎం స్వనిధి పథకానికి అమలు చేస్తున్నామని, పేదలంతా పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం కింద తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే లక్షల్లో రుణాలు పొందవచ్చని చెప్పారు. కందకలేని దూరద కత్తిపేట కందకండి. అమ్మ నోరు తెలిసింది, విజయమ్మ స్పష్టంగా చెప్పేసింది దాని మీద ఆస్తుల వివరాలపైన. మరి అట్లాంటప్పుడు బయట వాళ్ళు ఎందుకు అనవసరంగా నోరు తెరుస్తారు? నోరు మూసుకోవడం మంచిది, వాళ్ళు పరిష్కారం చేసుకోగలరు. ఇది అన్నా చెల్లెల మధ్య వివాదం, కుటుంబ వ్యవహారం, రాజకీయ వ్యవహారం కాదు. అనవసరంగా రాజకీయాలు చుట్టూ ప్రయత్నిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళ అన్నా చెల్లెల మధ్య వచ్చినటువంటి ఆస్తి తగాదాలు వాళ్ళు పడుకుంటున్నారు. న్యాయస్థానానికి పోకుండా పరిష్కారం చేసుకోవచ్చు. ఎందుకు పోయిందో మాకు తెలియదు. ఇప్పటికైనా వాళ్ళ అమ్మ స్పష్టంగా చెప్పిన తర్వాత బయట వాళ్ళు అనవసరంగా నోరు పారేసుకోవడం, మాట్లాడుకోవడం, ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అందులో నోరు మోసుకోండి, వాళ్ళిద్దరు పరిష్కారం చేసుకుంటారు. వాళ్ళు ఏమో తెలివైన వాళ్ళే, వాళ్ళకంటే ఎవరు ఒకరు చెప్పాల్సిన పని లేదు. అది అన్న చెల్లెల మధ్య పరిష్కారం చేసుకుంటారు. అవసరమైతే వాళ్ళ అమ్మ ఇన్వాల్వ్ అవుతుంది తప్ప మిగతా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వైనం. దీపం 2 పథకానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. ఈ నిధుల్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకి అందజేత. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా పలువురు ప్రముఖులతో లోకేష్ భేటీ. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాప్ తో సమావేశం. ఆంధ్రప్రదేశ్లో అమెజాన్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. జర్నలిస్టుల సమస్యని పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి నారాయణ వెల్లడి. వీలైనంత త్వరగా జర్నలిస్టుల ఇళ్ల గురించి సీఎంతో చర్చించి జర్నలిస్టులకి సొంతింటి కల నెరవేరుస్తామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.